డైరెక్ట్ కస్టమర్ కార్ ఇది. సో బ్యాక్ గ్లాస్ బ్రేక్ అయింది, ఇది చేంజ్ చేసి ఇస్తాం మేము. बोनट खोलो, चाबी पकड़ो. स्टार्ट करो इंजन. इंजन स्टार्ट करो. रेस देना. अच्छा इधर से इनसे बात करो एक बार, लोकेशन के बारे में कॉल कर रहे हैं वो. बात करो. बंद हो गया. बात करो, वीडियो शूट पे रोहित तो, लेकिन बात करो एक बार लोकेशन के बारे में. సో నమస్తే అన్న. సో ఈరోజు మీ ముందుకి హుండై i10 స్పోర్ట్స్ వేరియంట్ 2012 మోడల్కి సంబంధించింది. అదేవిధంగా రిజిస్ట్రేషన్ చూసుకున్నట్లయితే కూడా 12లో అయిందనమాట, 2012. సో ఇది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ అండి. ఒక లీటర్కి 16-17.5 వరకు మైలేజ్ అయితే వస్తుంది పెట్రోల్ ఇంజను. 1.2 చిన్న బండికి పవర్ మంచిగా ఇస్తుంది. ఇది కప్పా 2 కప్పా ఎడిషన్ అనమాట. సో టైర్స్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ బ్యాక్ సిఎట్ ఉన్నాయి. ఫ్రంట్ 85% ఎబోవ్ ఉన్నాయి, దాదాపుగా 90% ఉన్నాయి. బ్యాక్ మాత్రం 80% ఉన్నాయి. ఓకేనా. సో చాలా ఎక్సలెంట్గా ఉంది బండి. సో ప్రజెంట్
ఇది ఢిల్లీ రిజిస్ట్రేషను. ఇది హర్యానాలో ఉందన్న. హర్యానాలోకి వచ్చేసి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి 1,85,000 రూపాయలకి విత్ ఎన్ఓసి ఇన్వాయిస్ కమిషన్ ఇస్తాము. ట్యాక్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ సపరేటు. ట్రాన్స్పోర్ట్ సుమారుగా మీకు 15,000 నుండి 18,000 వరకు పడుతుంది డిపెండింగ్ ఆన్ లొకేషను. ట్యాక్స్ చూసుకున్నట్లయితే 30,000 రూపాయలుగా లైఫ్ ట్యాక్స్ అయితే పడుతుంది, 30 నుండి 32 వరకు. సో మొత్తం క్యాలిక్యులేట్ చేసుకోండి. మీరు క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత ఈ లైట్ ఒకటి నేను వేసిస్తా. 1,85,000 రూపాయలకి మీకు ఎన్ఓసి డాక్యుమెంటేషన్ పేపర్లతో పాటు ఢిల్లీ నుండి పంపిస్తాను. మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది లైఫ్ ట్యాక్స్ కట్టుకొని. ట్రాన్స్పోర్ట్ కూడా సపరేట్ అనమాట. ఓకే కాల్ అక్కడ సో ట్రాన్స్పోర్ట్ అనేది సపరేట్ అనమాట. పికప్ చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. 1,85,000 రూపాయలకి మీకు ఇక్కడ ఎన్ఓసి ఇన్వాయిస్తో పాటు డాక్యుమెంటేషన్తో పాటు ఇస్తాము. అక్కడ మీరు లైఫ్ ట్యాక్స్ 32,000 రూపాయల లైఫ్ ట్యాక్స్ కట్టాలి. ఇక్కడ నుండి మీ లొకేషన్ని బట్టి ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుంది. 15,000 నుండి మీకు 18,000, 20,000 వరకు ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుంది డిపెండింగ్ ఆన్ లొకేషన్ని బట్టి. సో హైదరాబాద్ వరకు మీకు సుమారుగా ఈ బండికి 16,500 రూపాయల ట్రాన్స్పోర్ట్ ఖర్చు అయితే వస్తుందన్న. డిస్క్రిప్షన్లో నెంబర్లు ఇస్తా, కాల్ అయితే చేసి ఎంక్వైరీ అయితే చేయొచ్చు. దీని ఫొటోస్ ఏమైనా కావాలన్నా వాట్సాప్ ద్వారా ఫార్వర్డ్ అయితే చేస్తాం. ఫ్రెండ్స్, నా పేరు రోహిత్, నేను ఉండే లొకేషన్ తెలంగాణ ఖమ్మం. ప్రజెంట్ ఏప్రిల్ 7వ తారీఖు 2025 సంవత్సరం నేనైతే వచ్చి హర్యానాలోని వీడియో అయితే చేస్తున్నా. ఈ యొక్క ఢిల్లీ వెహికల్ హర్యానా ఢిల్లీ పక్కపక్కనే ఆనుకొని ఉంటాయి అనమాట. సో మేము ఉండేది అంటే నేను ఇప్పుడు షూట్ చేస్తున్నది ఆల్మోస్ట్ నియర్ టు ఎయిర్పోర్ట్ అనమాట. సో అక్కడ నేనైతే వీడియో అయితే షూట్ చేస్తున్నా. అదేవిధంగా మన వెహికల్స్ కనుక వీడియోస్ అండ్ ఇన్ఫర్మేషన్ నచ్చితే కింద తప్పకుండా మనకి ఒక ఛానల్కి లైక్ అయితే చేసి మీకు ఏ బడ్జెట్లో అయితే వెహికల్ నచ్చుతాయో, అదేవిధంగా మీరు ఎలాంటి వెహికల్ కొనాలనుకుంటున్నారో ఒకసారి కామెంట్ అయితే చేయండి. మీరు తెలిసి మాట్లాడినా తెలియక మాట్లాడినా నేను పెద్ద పట్టించుకోను. ఎందుకంటే మార్కెట్లో దిగాక తెలుస్తుంది ఏంటి ఏంది అనేది మార్కెట్లో. ఎందుకంటే నాకు ఉంటుంది 4,30,000 అమ్మే బండిని 3,60,000 కొంటే బాగుంటుందని. బట్ మార్కెట్లో 3,60,000 కాదు 3,30,000 కూడా వచ్చే బండ్లు ఉంటాయి. పట్టుకుంటే రిపేర్లు చాలా ఉంటుందన్నమాట. మనకెంత ఇది ఉన్నా కూడా స్పేర్ పార్ట్స్ అనేది మనకు వెహికల్ తక్కువకి వస్తుందేమో కానీ స్పేర్ పార్ట్స్ అనేవి తక్కువకి రావు. ఎందుకంటే ప్రతిదీ కూడా మీరు కొత్తవి కొనుక్కోవాలి కాబట్టి. సో అందుకని ఏంటంటే ఏ వెహికల్ అమ్మినా కూడా మెకానికల్గా పర్ఫెక్ట్గా ఉన్న వెహికల్స్ మాత్రమే మనం అయితే సేల్ అయితే చేయడం జరుగుతుంది. ట్యాక్స్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ₹1 అటు ఇటు అవ్వచ్చేమో కానీ వెహికల్ అయితే చాలా టైట్ కండిషన్లో అమ్ముతాం అనమాట. ఓకేనా? రైట్ అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఏప్రిల్ 7 తర్వాత నుండి ప్రతి బండి కూడా 2 లక్షల లోపు ఉన్న బండ్లన్నీ కూడా ఫిల్టర్ చేసి మీ ముందుకు తీసుకొని వస్తాను. 2012 మోడల్కి సంబంధించింది 12వ నెలలో రిజిస్ట్రేషన్ అయింది. ఓకేనా? మీకు ఆర్సీ వ్యాలిడ్ కూడా మీకు 2027 వరకు ఉంటుంది. సో తర్వాత మీరు రెన్యువల్ చేయించుకునే ప్రాసెస్ కూడా ఉంటుందన్నమాట. రెన్యువల్ చేయించుకున్నట్లయితే మీకు దాదాపుగా 5 సంవత్సరాల ఏజ్ అనేది పెరుగుతుంది. 10,000 రూపాయల్లో మీకు 5 సంవత్సరాలు పెరిగింది. సో ఈ వెహికల్స్ ఎందుకు తీసుకొస్తున్నా అంటే నేను పెద్ద వీడియోలు చేసిన ప్రతిసారి కూడా చాలామంది ఎవరైతే మెడికల్ పరంగా యూజ్ చేయాలనుకుంటున్నారో, వాళ్ళ పేరెంట్స్కి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నారో, లేకపోతే స్టూడెంట్స్ ఉన్నారో, కొంతమంది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళ కోసం చాలామంది నాకు కాల్స్ చేశారు. బ్రదర్, మీరు అన్నీ పెడుతున్నారు, మీ ప్రతి ఒక్క వీడియో చూస్తాం, ఎందుకని తక్కువ బడ్జెట్లో పెట్టట్లేదు అంటే నేను ఒకటే చెప్పిన, క్వాలిటీ ఏజ్ 2 మ్యాటర్ అన్నా. నీకు అక్కడికి పట్టుకెళ్ళాక నువ్వు బెనిఫిట్ పొందుతున్నావా లేదా అది నేను చూడాలి. కింద మంచి కామెంట్లు వస్తున్నాయా లేదా అది చూడాలి. ఇచ్చే బండి ప్రైస్ ఎక్కువ అవుతుంది అనుకోండి, మళ్ళీ అది కూడా నేను మేనేజ్ చేయాలి. కాబట్టి ప్రతిదీ కూడా మీ ముందుకు ఒక పర్ఫెక్ట్ బడ్జెట్తో పర్ఫెక్ట్ వెహికల్స్ అనేవి మీ ముందుకు తీసుకొని రావడం అయితే జరుగుతుంది. మీరు చెక్ చేయొచ్చు మన పాత వీడియోస్, ప్రీవియస్ వీడియోస్ కూడా. సో అదేవిధంగా అందులో భాగంగా ఈరోజు మీకు హుండై i10 స్పోర్ట్స్ వేరియంట్ 2012 నెలలో రిజిస్ట్రేషన్ అయింది. పెట్రోల్ బండి 1 లీటర్కి మీకు సుమారుగా 16 నుండి 18 లోపు మైలేజ్ అయితే వస్తుంది. 1.2 లీటర్ ఇంజన్ కాబట్టి మ్యాక్సిమం మీకు 17.5 వస్తుందన్న, అంతమించి రాదు. 1.2 లీటర్ కొంచెం ఇది పవర్ ఇంజన్ అనమాట. సో అదేవిధంగా మరిన్ని అప్డేట్స్ కూడా నేను తీసుకొస్తూ ఉంటా. ఇచ్చిన డిస్క్రిప్షన్లో నెంబర్లకి మీరు కనుక మా యొక్క పర్సనల్ వాట్సాప్ గ్రూప్లో యాడ్ అవ్వాలనుకుంటే మెసేజ్ చేయండి, యాడ్ మీ ఆన్ గ్రూప్ అని. మిమ్మల్ని యాడ్ చేస్తాం 2 గ్రూపులకి. అంటే వాట్సాప్కి 1030 చిల్లర ఎంతోమందికి పర్మిషన్ ఉంటుంది అనమాట ఒక గ్రూప్ని మెయింటైన్ చేయాలంటే. నా దగ్గర 2 గ్రూపులు ఉన్నాయి. 2 గ్రూపులో కూడా దాదాపుగా 2,000 పైన
యాడ్ అయితే అయ్యారు. మేబీ ఈ 2 గ్రూప్స్ కూడా ఫిల్ అయిపోతే నేను 3వ గ్రూప్ని కూడా యాడ్ చేస్తాను నా యొక్క కాంటాక్ట్లోకి. సో అలా ఏం లేదు, 2000 మందికి ఛాన్స్ ఉందని మీరు యాడ్ అవ్వచ్చు. కాకపోతే మీకు ఏంటంటే వీడియోస్కి ముందే ప్రతిదీ కూడా వాట్సాప్ షేర్ అప్డేట్ అవుతుంది. నేను ఇప్పుడు వీడియో చేస్తాను అనుకోండి, కొంచెం రేటు పెరుగుతుంది. అదే వీడియోకి ముందు అయితే మాత్రం మీకు మంచి డిస్కౌంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే డబ్బులు మేము పెట్టాం కాబట్టి రూపాయి మార్జిన్ల మీద తీసిస్తూ ఉంటాం. ఇక్కడ ఖర్చులు కూడా అట్లనే ఉంటాయి కాబట్టి కొంచెం రేటు పెంచుతాం అంతే అనమాట. సో రైట్ అన్న, థ్యాంక్ యూ.